హిందూ సిద్ధాంతాలను, హిందూ విధానాలను, హిందూ దేవతామూర్తులను నిందించకుండా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగేటువంటి మతబోధన ఎక్కడైనా జరుగుతుందా? ఇది మరి ఇతర మతం మీద దాడే కదా. మనం మంచి వాళ్ళని చెప్పుకోవడం గొప్పతనం, మన యొక్క మంచితనం సమాజానికి చెప్పుకోవడం మానవ సహజము. ఎదుటివాడు చెడ్డవాడు కాబట్టి నేను మంచివాడిని అవ్వాలి అనుకోవడం ఏమంటారు? అసలు ఎదుటివాడిని చెడ్డ దృష్టితో చూడడంలో మనలో ఉన్నటువంటి దృష్టి ఏంటి? నీ నమ్మకాన్ని నువ్వు గౌరవించినప్పుడు, నీ మతాన్ని నువ్వు పూజించినప్పుడు, నీ మతాన్ని నువ్వు ఆరాధించినప్పుడు ఇంతే మర్యాద నీ సాటి వ్యక్తికి ఇవ్వాలన్నటువంటి అభిప్రాయం నీ దగ్గర ఎందుకు లేదు? ఉండుండొచ్చు దైవజనులు అట్లాంటి వాళ్ళు కూడా, బట్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి సందర్భాల్లో ఎక్కువ నాకు హిందూ దేవతల్ని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తూ బైబిల్ యొక్క యేసుప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఉన్నటువంటి వ్యవస్థని నేను చూశాను. అందువల్ల మాత్రమే మాట్లాడుతాను. దీని మీద ఓపెన్ డిబేట్కైనా రెడీ. ఇవాళ మీరు ఎవరైనా నా మీద కౌంటర్ వేసినా నేను ఏదో చర్చి కడిగిలో ఒక మూలను కూర్చొని వీడియో రికార్డ్ చేసి మరీ తీసుకురాగలను. మీరు ఏదో ఒక దైవజనుడు హిందూ దేవతలను తిడుతూ క్రైస్తవాన్ని వ్యాప్తి చేసేటువంటి ప్రయోగాన్ని తీసుకురాగలను ఇమీడియట్గా. ఏ చర్చ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా సరే అదే జరుగుతుంది కాబట్టి నేను ఇమీడియట్గా ఆన్సర్ తీసుకురాగలను. కాబట్టి దీని మీద డిబేటబుల్గా ఎవరు రావద్దు. ఇంకొకటి, సరే ఇది నాకు సంబంధం లేని టాపిక్ అయినప్పటికీ కూడా ఒక హిందువుగా నేను డిపెండ్ చేయాలి. రాధా మనోహర్ దాస్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల గురించి ఎవరెవరో ఏదేదో మాట్లాడారు. మరి ఇన్ని రోజులు చర్చిల్లో చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పుతుంది అదే కదా. మా ఇంట్లో నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో, నా పెళ్లి జరిగిన కొత్తల్లో ఒక పాప ఉంటుంది, వెన్నెల. ఆ పాప పేరు కూడా చెప్తున్నాను. ఇప్పుడు పెద్దదైంది, పెళ్ళే పిల్లలు కూడా అనుకుంటా. అమ్మాయి వచ్చేది, చిన్న అమ్మాయి. అప్పుడు మా ఇంటి పక్క వాళ్ళ ఇంటికి చుట్టంగా వచ్చింది. ఈ ఊరు కాదు, చుట్టంగా వచ్చింది. మాది అప్పుడు చాలా చిన్న పూరి గుడిసె, చాలా అంటే చాలా చిన్న పూరి గుడిసె, చుట్టూ తడికలు కూడా సరిగ్గా లేనటువంటి పూరి గుడిసె. సాయంత్రం పూట మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చారు. మా ఇంటి పక్క పిల్లలతో పాటు ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆడుకుంటున్నారు. నేను బయట అంటులు తోముకుంటున్నాను కూర్చొని బయట వేసుకొని. సడన్గా ఇంట్లో నుంచి అమ్మాయి ఏదో తీసుకొచ్చి కాలు కిందేసి తొక్కుతూ ఉంది. ఏం తెచ్చిందా, ఏంది కిందేసి తొక్కుతుందని నేను గబగబ వెళ్ళి చూస్తే ఆంజనేయ స్వామి ఫోటో. ఆంజనేయ స్వామి ఫోటో అంటే ఫోటో కాదు, క్యాలెండర్. అది నాకు ఆంజనేయ స్వామికి భక్తురాలు నేను చిన్నప్పటి నుంచి. నాకు ఒక ధైర్యం ఆయన చూస్తే. అందుకని నేను ఒంటరిగా ఫీల్ అవ్వకుండా నేను ఒక క్యాలెండర్ తీసుకొచ్చి పెట్టుకున్నాను మా ఇంట్లో. ఆంజనేయ స్వామి ఫోటోతో ఉన్నది పెట్టుకొని నిద్రలేస్తే ఆయన చూస్తే నాకు ధైర్యం వస్తుంది. పడుకునేటప్పుడు ఆయన చూస్తే ఒక మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి నేను ఆయన చూసి పడుకుంటాను. నాకు అలవాటు ఉంది. అందుకని నేను తెచ్చి ఎదురుకి నేను నిద్రలేస్తే కనిపించేలాగా నా మంచం పక్కన పెట్టుకున్నాను. ఇట్లాగా అమ్మాయి సడన్గా తీసుకొచ్చి చింపి తొక్కుతా ఉంది. నేను హడావిడిగా పరిగెత్తుకుంటే ఏంటిదో నేను చూస్తే ఆంజనేయ స్వామి బొమ్మ. ఒక్కసారిగా అమ్మాయిని పక్కకి నెట్టేసి తీసుకొని కళ్ళకద్దుకుని ఏం చేస్తున్నావు అంటే సైతాన్ అని చెప్పేసి అనేది. సైతాన్ అంటే ఎవరు చెప్పారు? చర్చలు చెప్పారని చెప్పింది. అది మొదలు ఆ అమ్మాయి నేను మా ఇంటికి రావద్దని చెప్పేసాను. రాకు మా ఇంటికి అని చెప్పేశాను. ఎందుకంటే ఒక చిన్న పిల్ల మనస్తత్వం, ఒక చిన్న పాప మనసులో అంత విషయాన్ని నింపింది ఎవరు? మరి వాళ్ళు మీకు రాధా మనోహర్ దాస్ మీద కోపం వస్తూ ఉంటే ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవస్థ ఏంటి? మేజర్గా ఉన్నటువంటి వ్యవస్థ మీద జరిగిన దాడిని ఎవరు క్వశ్చన్ చేయకూడదు. మైనర్గా ఉన్న వ్యవస్థ చేస్తున్నటువంటి దాడిని తిరిగి ప్రశ్నిస్తే వాళ్ళందరికీ కోపం వస్తుందా? తప్పు కదా అది. నిన్ను వరే నీ పొరుగువారిని ప్రేమించమన్న బైబిల్ వాక్యం ఏం చెప్తోంది? నీ పొరుగువారిలో హిందువులు లేరా? ఎందుకు మనం ఇతరుల మీద ఎందుకు తప్పు మాట్లాడాలి? బైబిల్ చాలా గొప్ప వాక్యాలు చెప్పింది, వాటి గురించి ప్రచారం చేయాలి. యేసు ప్రభు నిజం, ఈ భూమి మీద తిరిగాడిన దాఖలాలు ఉన్నాయి, ఆ నిజాన్ని గురించి ప్రచారం చేయాలి. అలాగని హిందుత్వం నిజం కాదా అని చెప్పట్లా. ఇవాళకి అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అంశాలు, అలాగే వారధి, రామాయణ యుద్ధ టైంలో కట్టినటువంటి వారధి వాళ్ళకి సజీవ సాక్ష్యాలు, ద్వారకా నగరం వాళ్ళకి సజీవ సాక్ష్యం. ఇవన్నీ హిందూ మతం కూడా వాస్తవం అని చెప్పేటువంటి అంశాలు. ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు అని చెప్పేటువంటి లౌకికవాదం ఉన్నటువంటి ఈ కంట్రీలో ఒక మతం మరొక మతం మీద దాడి ఏంటి? తప్పు కదా ఇది. దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా ఎవరైనా? ఏ క్రైస్తవ జనులైనా సరే, ఏ దైవజనులైనా మాట్లాడారా? మన గొప్పతనాన్ని మనం చెప్పుకుందాం, మన మంచితనాన్ని మనం చెప్పుకుందాం, ఇతరులను నిందించద్దు అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అసలు క్రిస్టియానిటీ అనేది మతం కాదు, అదొక మార్గం. యేసు ప్రభు మార్గం అనుసరణీయం.
ఇది ఎవరు ఎంతమంది చెప్తున్నారు? ఇది మతం కాదు, ఇది మార్గం అని ఎంతమంది చెప్తున్నారు? లైఫ్ స్టైల్ అది. ఎంతమంది చెప్తున్నారు ఈ విషయాన్ని చర్చిల్లో? ఈ అంశాలన్నీ చాలా డిబేటబుల్, చాలా సెన్సిటివ్. మాట్లాడే ప్రయత్నం చేయరు. తర్వాత మళ్ళీ ఏదన్నా రాజకీయ అవకాశాలు కోల్పోతారనో, సమాజంలో ఒక వర్గానికి వ్యతిరేకం అవుతారనో ఎవరూ చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని రేకెత్తించారు అంటే ఇక్కడ ఆయన రాజకీయ అవసరాల కన్నా కూడా వ్యవస్థ మంచిగా ముందుకెళ్లాలన్నటువంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయనకి, అలాంటి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆయన ఇట్లా చెప్తున్నారు. రాజకీయ స్వార్థం చూసుకునేవాడైతే ఒకవైపు ఇజ్జు అంటూ ఇంకొక వైపు ఇసుకు అంటాడు ఎవడైనా నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు అలా రాజకీయ స్వార్థం చూసుకోవట్లా. అందుకే అందరినీ సామరస్యంగా బ్రతకండి, అన్ని మతాలు కలిసి బ్రతకండి, మీ మతాన్ని మీరు ఆచరిస్తూ ఇతర మతాలను గౌరవించండి అని చెప్తున్నారు. అది తప్పైపోయిందా మీ అందరికీ? ఒక పార్టీకి అధ్యక్షుడు ఎవరో జడా శ్రవణ్ కుమార్ అంట. 10th క్లాస్ చదివి డీసీఎం అయ్యాడు, నువ్వు డీసీఎం అయిపోతావా? నియోజకవర్గానికి వచ్చి 5 కోట్లు చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశాను, నువ్వే ఒప్పుకున్నావు. పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయలా. పవన్ కళ్యాణ్ ఆయన సంపాదించిన కోట్లు ప్రజలకు పెట్టాడు. దళిత సమాజాన్ని, వెనకాల ఉన్న దళిత సమాజాన్ని, అమాయకుల బిడ్డల్ని పార్టీలకు ఎర్రగా వేసి పదవి పొందాలని చూస్తున్నారా? దానికి పవన్ కళ్యాణ్ గారిని తిడతారా మీరందరూ వచ్చి? నిజంగా కుల వివక్షత చూపింది, దళిత సమాజం మీద దాడి చేయాలని ట్రై చేసిన జగన్మోహన్ రెడ్డి. ఎలా చెప్తాను వినండి. ఏపీలో అధికులుగా ఉన్నటువంటి మతం హిందువులు. హిందువుల కన్నా తక్కువగా మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళలో క్రైస్తవులు కూడా ఉన్నారు. హిందువులను రెచ్చగొట్టి హిందువుల మీద దాడులు చేసి క్రైస్తవ ముసుగులో హిందువులను ఇబ్బంది పెడితే, వాళ్ళు తిరగబట్ట మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డిలు బెంగళూరులో ఉంటారు. వాళ్ళు ఎవరి మీద తిరగబడతారు? అప్పుడు ఎవరు నష్టపోతారు? తక్కువ సంఖ్యాకులుగా ఉన్నటువంటి క్రిస్టియన్లే కదా నష్టపోతారు. అంటే ఇండైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటి? దళితుల్ని ఇబ్బంది పెట్టాలనే కదా, క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనే కదా, క్రైస్తవుల మీద దాడులు చేయించాలనే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఈ సోకాళ్ళు, ఈ జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, ఇంకొకరు ఎవరెవరు ఉన్నారు, వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి? దళితుల్ని క్రైస్తవ ముసుగులో బలిపశువులను చేసి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడం. ఒక పార్టీ ఏదో ఉన్నట్టుంది, జై భీమ్ రావు సమ ఏదో పార్టీ అనుకుంటా, జడా శ్రవణ్ కుమార్ గారిది. నువ్వు ఒక పార్టీ పెట్టుకొని నన్ను ముఖ్యమంత్రి చేయండి, నా తరపున నేను మిమ్మల్ని అందరూ ఉద్ధరిస్తానని చెప్పడం మానేసి నేను ఉప ముఖ్యమంత్రిని అవుతానంటే ఈ ముఖ్యమంత్రికి ఎవరైనా ప్రపోజల్ పెడుతున్నావు? నువ్వు వాడి కోసం పనిచేస్తున్నావు ఇక్కడ. వాడెవడి కోసం? నువ్వు వెనకాల ఉన్నటువంటి ఎవరో ముఖ్యమంత్రి ప్రపోజల్లో ఉన్నట్టు అభ్యర్థి నిన్ను ముందుకు పెట్టి దళిత అనే కార్డు వాడి, క్రిస్టియన్ అనేటువంటి కార్డు వాడి మొత్తం సమాజాన్ని, దళిత క్రైస్తవ సమాజాన్ని, దళితుల్ని బలిపశువులను చేస్తున్నారా మీరంతా? ఇవాళకి మతం అనేది మనసుకు సంబంధించింది. మతం సామాజిక గుర్తింపు కాదు. మతం మనిషి యొక్క మనసుకి స్వాంతన కోసం వెళ్ళేది. ఏ మతమైనా సరే ఆ మతాన్ని ప్రార్థించేటువంటి ప్రార్థనాలయం మనసుకు సంబంధించింది. సామాజిక గుర్తింపుకో సామాజిక అభివృద్ధికో సంబంధించింది కాదు. ఒక మాల మాదిగా ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళని కుల వివక్షతను చూస్తుంది అగ్ర సమాజం. చాలా చోట్ల ఇప్పటికీ వాళ్ళని ఆ వివక్ష నుంచి రూపుమాపేది ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, రాజకీయ ప్రయారిటీ మాత్రమే. వీటిని వాళ్ళకు మతం మారినంత మాత్రాన కోల్పోవాల్సి వస్తే నిజంగా అది ఆ సంఘానికి, ఆ సమాజానికి అన్యాయం జరుగుతున్నట్టే. దీని గురించి మీరు పోరాడాల్సింది రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో కొట్లాడండి, కోర్టుల్లో కొట్లాడండి. అసలు ఏ సంబంధం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలు ఆడడం వల్ల మీరు ఏం సాధించాలనుకుంటున్నారంటే, వీళ్ళందరూ అడ్డం పెట్టుకుని మీరు రాజకీయ పదవులు పొందాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేసి, లేదంటే జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని. ఇదంతా జగన్మోహన్ రెడ్డి కోసం ఆడుతున్న డ్రామా. ఇది దళితులకు తెలియదని మీరు అనుకుంటున్నారు. దయచేసి అగ్రవర్ణాలు ఎప్పటి నుంచో వ్యవస్థలో అనగదొక్కుంటూ వచ్చి ఇవాళ మళ్ళా దళితుల్లో కాస్త అంతో ఇంతో చదువుకొని కూడా మళ్ళీ మీరు కూడా దళితుల్ని అనగదొక్కుతూ ఉంటే ఇంకెక్కడ వీళ్ళు ఎదిగేది? అసలు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? కులాలకు మతాలకు అతీతంగా సర్వీస్ చేసే వ్యక్తి, సమానంగా చూసేటువంటి వ్యక్తి ఉంటేనే కదా వ్యవస్థ బాగుపడుతుంది. అట్లాంటి వ్యక్తే కదా పవన్ కళ్యాణ్ గారు. ఇటీవల ఎప్పుడో సుభాష్ చంద్రబోస్ గారు లైఫ్ స్టోరీ చదువుతుంటే ఒక కథ చదివాను. నాకు చాలా అంటే చాలా మనసుకి టచింగ్ అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అట్లా నాకు అనిపించారు. ఎందుకు అనిపించారో చెప్తాను వినండి.
హిట్లర్ ఎప్పుడో ఒక సందర్భంలో సుభాష్ చంద్రబోస్ కలిసినప్పుడు ఒకటి అడిగాడంట, మీరు నా బ్రిటిష్ దేశం మీద బ్రిటిష్ వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి వాళ్ళని ఓడించి నా దేశానికి స్వతంత్రం ఇవ్వండి అని చెప్పేసి అంటే దానికి ప్రతిగా హిట్లర్ మళ్ళీ అడిగాడంట, సరే నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తాను నీ దేశానికి, తిరిగి నువ్వు మళ్ళీ వచ్చి నా సైన్యంలో చేరతావంటే ఓకే వచ్చేస్తా అన్నాడంట. అదేంటయ్యా, నీ దేశానికి స్వతంత్రం వస్తే నువ్వు పాలించవచ్చు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు నీ అధికారాన్ని చూపించవచ్చు కదా దేశం మీద, మళ్ళా వచ్చి నా సైన్యంలో చేరతానంటున్నావు ఏంటి అంటే దానికి సుభాష్ చంద్రబోస్ గారు గొప్పగా చెప్పాడంట, సార్ నా దేశానికి స్వతంత్రం కావాలన్నాను, నాకు రాజ్యాధికారం కావాలనలేదు. నా భారతీయులు స్వేచ్ఛగా బతకాలి, స్వేచ్ఛగా ఎదగాలనుకుంటున్నాను తప్ప నేను వాళ్ళ మీద పెత్తనం చేయాలనుకోవట్లేదు. నాకు పదవి వాళ్ళకి స్వేచ్ఛ తేవడం వల్ల నాకు పదవి వచ్చి కూర్చోవాలి, నా పదవి కోసం నేను వాళ్ళకి స్వేచ్ఛ తెస్తానని లేదని చెప్పేసి చెప్పారంట. నాకు ఛాతి విప్పారింది పవన్ కళ్యాణ్ గారు ఆ లక్షణాలు ఉన్నందుకు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది అదే, నా దేశం నా రాష్ట్రం బాగుపడాలి, నా పదవులు కాదు ఇంపార్టెంట్ అని. అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడు మీ కళ్ళకి ఎందుకు తప్పుగా కనిపిస్తున్నాడు? రాజకీయ స్వార్థం కోసం దళితులు ముసుగులేసుకొని వచ్చి నాయకత్వం చేస్తున్నారు. మీ నాయకత్వం ఎవరికి ఉపయోగపడుతుందో చూసుకోండి, కులద్రోహులారా, సంఘద్రోహులారా.